Just only every 1.5 year IT class ఎంత నెంబర్ అది ఈరోజు నా పేరు పల్లంరెడ్డి సురేష్ రెడ్డి. ఈరోజు మా ఊరు కొడవలూరు మండలం గుండాలంపాలెం మా గ్రామంలోకి విపిఆర్ నేత్ర బస్సు ఇక్కడికి వచ్చింది. ఉచిత కంటి పరీక్షలు, ఉచితంగా కంటి అద్దాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని ఇక్కడికి వచ్చి దాన్ని సద్వినియోగపరచుకొని చికిత్సలు చేయించుకొని కంటి అద్దాలు తీసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా విపిఆర్ సార్కి మరొకసారి మా విపిఆర్ స్క్వేర్ మా మేడం గారికి మా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టెస్టులని ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు బస్సులు పెట్టి చేసి ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ఇలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఇప్పుడు కంటి పరీక్షలు చేస్తున్నారు. విపిఆర్ అమృత ద్వారా మనిషికి నీరు చాలా ముఖ్యమైనది. అలాంటి నీటి సమస్య కూడా ఎన్నో గ్రామాల్లో నీరు లేక తాగునీరు కలుషితం అయిపోయి ఎంతో ఇబ్బందులు పడుతుంటే అనారోగ్యం పాలవుతుంటే ఇది కూడా మనం నివారించాలని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ అమృత ద్వారా అని చెప్పి ఏ గ్రామానికి వెళ్ళినా వాటర్ ప్లాంట్లు, మా ఊరికి కూడా వాటర్ ప్లాంట్ శాంక్షన్ అయి ఉంది. దాన్ని కూడా త్వరలో మేము అందుబాటులో తీసుకొని వచ్చి విపిఆర్ సార్ని పిలుచుకొని ఓపెన్ చేయించుకుంటాము. అలాగే విపిఆర్ ట్రైసైకిల్స్ పంపిణీ, వికలాంగులకి ట్రైసైకిల్స్ పంపిణీ, బ్యాటరీ ట్రైసైకిల్స్ ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు. విపిఆర్ వైద్యం, విపిఆర్ విద్య, ఒకటి కాదు ఆయన చెప్పుకుంటూ పోతే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో రాజకీయాల్లోకి రాకముందు నుంచే చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చింది కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, నేను వీళ్ళకి ఇంకా ఏ విధంగా నేను ఉపయోగపడగలను అనేసి వాళ్ళు నిరంతరం ప్రజల కోసం పరితపిస్తూ ఈరోజు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇఫ్కో కిసాన్ సెజ్ భూములు అవి అలాగే నిరుపయోగంగా ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు, అందరూ వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఈరోజు నిరంతరం ఎంపీ సారు అక్కడ మన పార్లమెంటులో నిరంతరం దాని గురించి చర్చలు జరుపుతూ అనేక కంపెనీలను తీసుకొచ్చేదానికి, పెట్టుబడులు తీసుకొచ్చేదానికి నిరంతరం కృషి చేస్తూ అక్కడికి ఏ విధంగా కంపెనీలు తీసుకురాగలను అక్కడ సారు ఢిల్లీలో ప్రతిరోజు నిత్యం దాని గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ మా మేడం గారు మన అసెంబ్లీలో మంగళగిరిలో నిరంతరం ఆమె కూడా చంద్రబాబు నాయుడు గారితో కానీ దానికి సంబంధించిన మంత్రులతో కానీ నిరంతరం మాట్లాడుతూ నేను ఏ విధంగా ఇక్కడ కంపెనీలు తీసుకురాగలం, మా ఉన్న జిల్లాలో ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న యువతకి నేను ఏ విధంగా నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయగలను, ఏ విధంగా నేను ఉద్యోగాలు కల్పించగలను, నేను మాట ఇచ్చాను మా నియోజకవర్గం యువతకి దాన్ని ఏ విధంగా తీర్చగలను, నిరంతరం ఆ కంపెనీల మీద తీసుకొచ్చేదానికి, పెట్టుబడులు తీసుకొచ్చేదానికి నిరంతరం దాని గురించి కృషి చేస్తూ మళ్ళీ మన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరనేసి మళ్ళీ బయట ఇస్తున్నారు అనే ప్రాబ్లం కూడా రాకూడదు అనేసి వాళ్ళు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అక్కడే స్థాపించబోతున్నారు త్వరలో విపిఆర్ సారు. దాంట్లో మనకు వాళ్లే నైపుణ్యత శిక్షణ వాళ్లే ఇచ్చి ఏ అర్హత కలిగిన వాళ్ళకి ఆయా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చేదానికి కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్కి, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. చూస్తున్నారు, అద్దాలు ఓడిస్తున్నారండి, బాగా చూస్తున్నారండి. ఎమ్మెల్యే గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎల్లంపల్లి గోపాలయ్య, గాంధీ సంఘం గుండంపాలెం వచ్చి టైప్ చేయించుకున్నాను. చూశారు, అదే బొట్టు మందు వాడుకో అని చెప్పారు. అద్దాలు పడలేదు, అద్దాలు వేసుకుంటే ఇంకా దెబ్బతింటాయి, కళ్ళు వద్దు బాగుండాయి అని చెప్పి
పంపించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు.